జై గురుదత్త శ్రీ గురుదత్త. మన ధర్మశాస్త్రాలు మనం వేటిని అనుష్ఠించడం వలన ధర్మం ఏర్పడుతుందో చాలా సుస్పష్టంగా చెప్తున్నాయి. వాటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానం వ్రతం బ్రహ్మచర్యం యదోక్తం బ్రహ్మధారణం దమ ప్రశాంతతా చైవ భూతానాం చానుకంపనం సంయమాస్యనుశంసన్స్య పరస్వాదానవర్జనం వెలీకానామకరణం భూతానాం మనసా భువి మాతాపిత్రోస్య శుశ్రూష దేవతా అతిథి పూజనం గురుపూజా ఘృణా శౌచం నిత్యమింద్రియ సంయమః ప్రవర్తనం శుభానాంచ తత్సతాం వృత్తముచ్యతే తతో ధర్మ ప్రభవతి యప్రజాపాతి శాశ్వతి. ఎంత చక్కగా మన ధర్మశాస్త్రాలు వేటిని అనుష్ఠించడం వల్ల ధర్మం ఏర్పడుతుందో చాలా చక్కగా చెప్తున్నాయి. దానం చేయటం, వ్రతాచరణం, యథావిధిగా వేదాధ్యయనం, ఇంద్రియ నిగ్రహం, శాంతి, సర్వప్రాణుల యందు దయ, మనోనిగ్రహం, మృదు స్వభావం, ఇతరుల సొత్తును తీసుకోకుండా ఉండటం, లోకంలోని ప్రాణులకు మనస్సుతో కూడా కీడు చేయకుండా ఉండటం, తల్లిదండ్రుల సేవ, దేవతలను అతిథులను పూజించడం, గురువులను గౌరవించడం, కనికరం, పవిత్రత, నిత్యము ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, మంచి విషయాలను మాత్రమే ప్రచారం చేయడం అనేవి సత్పురుషుల ప్రవర్తన అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వీటిని ఎవరైతే అనుష్ఠిస్తారో వాటి వల్ల మాత్రమే ధర్మం ఏర్పడుతుంది. అలాంటి ధర్మాత్ముడే చిరకాలం ప్రజలను రక్షిస్తాడు. జై గురుదత్త శ్రీ గురుదత్త.